మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. హిందువులంతా నిత్యం దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసి వస్తూ ఉంటారు. అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎన్నో నియమ నిబంధనలు, ఎంతో నిష్టగా ఉంటూ పూజలు చేస్తూ ఉంటారు. వందల సంఖ్యలలో ఉన్న ఆలయాలలో మహిళా పూజారులను ఎప్పుడూ చూసి ఉండరు కదా. మరి ఆలయాలలో మగవారిని పూజారులుగా ఎందుకు నియమిస్తారు? ఆడవారిని ఎందుకు పూజారులుగా తీసుకోరు? గర్భాలయాల్లోకి ఆడవారిని ఎందుకు అనుమతించరు? రండి తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మాస్ కిచెన్. సృష్టికి మూలం ఆడవారే. వారు లేకుండా జీవి పుట్టుక ఉండదు. అందుకోసం ఆడవారిలో ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అందువల్లే వారు రజస్వల అయినప్పటి నుంచి గర్భాశయం నుంచి ఒక్కో అండం విడుదల అవ్వటం మొదలవుతుంది. ఇది ప్రతి నెల జరిగే సహజ ప్రక్రియ. దీన్ని కొన్ని ప్రదేశాలలో ముట్టు అని, మరికొన్ని ప్రదేశాల్లో బహిష్టు అని, ఇక మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పీరియడ్స్ అని అంటారు. పీరియడ్స్ అయిన వారు మైల పడతారని హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్తారు. అందుకే ఆ 3 రోజులు వారిని దూరంగా పెడతారు. ఇది అనాచారం అయినప్పటికీ ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఖచ్చితంగా చెప్పలేం. దీని కారణంగా స్త్రీలని ఆలయంలో పూజారులుగా నియమించారు. ఆ రోజుల్లో కనుక స్త్రీలు పూజలు చేస్తే దైవదోషం అవుతుంది. పైగా ఆ తర్వాత మళ్ళీ ఎన్నో శుద్ధ ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. నిత్యం దేవాలయంలో పూజలు చేసే పూజారులు ధూప దీప నైవేద్యాలను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఆడవారిని కానీ పూజారులుగా చేస్తే వారి ప్రత్యేక రోజులలో ధూపదీప నైవేద్యాలకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే ఆలయాలలో పూజారులుగా మగవారు మాత్రమే ఉంటారు. దేవాలయాన్ని శుభ్రపరచడం కోసం కూడా పురుషుల్ని మాత్రమే నియమిస్తారు. అయితే ఆలయ ఈవోలుగా మాత్రం ఆడవారిని నియమిస్తూ ఉంటారు. ఆడవారికి ఉండే నెలసరి సమస్యలు, ఇతర కారణాలతో అర్చకత్వం వైపు వారిని సమాజం అడుగు కూడా వేయనీయలేదు. భగవంతుడికి సేవ చేయాలని ఉన్నా మగవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండడంతో మహిళలు సైతం వెనకడుగు వేసారు. ఈ కారణం చేతనే ఆడవారిని అర్చకత్వం చేయనీయరు, గర్భాలయాల్లోకి ఆడవారిని రానివ్వరు.